ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశంలో ఎవరూ చేయలేదన్నారు. కోదాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దె దింపాలని బీఆర్ఎస్ని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని అన్నారు. బ్యాక్గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని విమర్శించారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ నుంచి నాయకులు బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఏ విధంగా ఎన్నిక జరిగింది ఇక్కడ కోదాడ నుంచి కాదు, మొత్తం ఎంటైర్ తెలంగాణ నుంచి, భారతదేశం నుంచి చూసి వచ్చిన దగ్గరికి అటువంటి ఎన్నిక కేవలం ఒక దుర్మార్గంగా గెలిచింది, నిర్వహించలేదు. కేవలం అది పెన్షన్లు, రైతు బంధు అటువంటి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైపోయింది. ఎన్నిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అనవసరంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్స్ లేవు, అయిపోయింది. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దుబ్బాక, జిహెచ్ఎంసీ